ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటని తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుందని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ సంవత్సరం అంటే 2024 మార్చ్ 8వ తారీఖున శివరాత్రి మొదలవుతుందండి. శివరాత్రి అంటే మాఘమాసం చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం మహాశివరాత్రి వేళ ద్వాదశ రాశుల్లో ఏ రాశుల్లో వారికి శివుని ఆశీస్సులు లభించనున్నాయో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి. హిందువుల పంచాంగం ప్రకారం ఈ నెల మార్చ్ 8న శివరాత్రి మొదలవుతుంది. అంటే శుక్రవారం నాడు మహాశివరాత్రి పండుగ వచ్చిందండి. ప్రతి ఏటా మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు వస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ మహాశివరాత్రికి ఎన్నో ప్రత్యేకత ఉంది. ఈ శివరాత్రి పండుగ వేళ అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. సుమారు 300 ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజున కొన్ని అద్భుత యోగాలు ఏర్పడుతున్నాయి. వాటి ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. మహాశివరాత్రి ఏర్పడనున్న అద్భుత ఘటాల ప్రభావంతో మేషరాశి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి. ఈ రాశి వారికి ఇంట ఆనందం రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి ఆస్కారం అవుతుంది. ధనలాభం కూడా పొందుతారు. పరమేశ్వరుడు అనుగ్రహంతో మహాశివరాత్రి రోజున చేపట్టిన అన్ని పనుల్లోనూ వృషభ రాశి జాతకులకు విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శివరాత్రి రోజున ఈ రాశి జాతకుల జీవితం కీలక మలుపు తిరగబోతోంది. ఆర్థిక అభివృద్ధి, పురోగతి అవకాశాలు ఏర్పడతాయి. అనేక యోగాలు కలయిక గ్రహాల గమనం వల్ల తులారాశి జాతకులకు అద్భుత ప్రయోజనాలు పొందబోతున్నారు. మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇక మకర రాశి వారు శివరాత్రి రోజున పరమశివుని ఆశీస్సులు పొందబోతున్నారు. అలాగే ఈ రాశి జాతకులకి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది. ఇక శివుడికి ఇష్టమైన రాశుల్లో కుంభరాశి ఒకటి. శనీశ్వరుడి స్వగృహం ఇది. అందువల్ల కుంభరాశి జాతకులకు శివయ్య ఆశీస్సులతో శని ఈ శివుడికి పరమభక్తుడు కాబట్టి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. మహాశివరాత్రి వేళ అన్ని రాశుల వారికి పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం పొందాలంటే రాశిని బట్టి శివరాత్రి రోజున కొన్ని మంత్రాలు జపిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అందులో మొట్టమొదటిగా మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. మేషరాశి వారు శివరాత్రి రోజున శివుడికి ఎర్రని పువ్వులు, ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పించి పూజిస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయి. శివ పూజ సమయంలో ఓం శ్రీ నాగేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని జపిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఇక వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటారు. హిందువుల పురాణాల ప్రకారం వృషభం శివయ్య వాహనంగా పరిగణిస్తారు. ఈ రాశివారు తెల్లని మల్లెపూలతో శివుణ్ణి పూజించాలి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలు తొలగుతాయి. పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం పొందాలంటే శివరాత్రి రోజున శివ రుద్రాష్టకాన్ని పఠిస్తే మంచిది. ఇక మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. మిథున రాశి వారికి పరమేశ్వరుడికి ఉమ్మెత్త పువ్వులు సమర్పించాలి. మహాశివరాత్రి రోజున శివ పూజ సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇక 4వ రాశి అయిన కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శివుని తలపై చంద్రుడు ఉంటాడు కాబట్టి కర్కాటక రాశి వారు శివరాత్రి రోజున శివలింగానికి పాలతో అభిషేకం చేసి తెల్లని పువ్వులను శివునికి సమర్పించాలి.
ఓం నమ శివాయ అనే నామాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇక 5వ రాశి సింహరాశి. సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సింహరాశి వారికి పరమేశ్వరుని పూజ సమయంలో ఎర్రని పూలు సమర్పించాలి. సింహరాశి వారు శివరాత్రి రోజున శివ చాలీసా పారాయణం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. ఇక కన్యారాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి శివరాత్రి రోజున శివలింగంపై బిల్వ పత్రాలను పెట్టి ఆవు పాలతో శివుని అభిషేకం చేయాలి. అలా చేస్తే శివరాత్రి రోజున పంచాక్షరి మంత్రాన్ని పఠించితే మంచి ఫలితాలను పొందుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శివరాత్రి రోజున పంచదార కలిపిన పాలతో శివునికి అభిషేకం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. అలాగే శివ సహస్రనామాలు పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున పరమేశ్వరునికి గులాబీ పూలతో బిల్వ పత్రాలతో పూజించాలి. మహాశివరాత్రి వేళ ఈ రాశి వారు రుద్రాష్టకం పఠించడం వల్ల మీ కష్టాలన్నీ తొలుగుతాయి. ధనుసు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. ధనుసు రాశి వారు శివరాత్రి రోజున పసుపు రంగు బట్టలను ధరించి పసుపు రంగు పూలతో శివుణ్ణి పూజించాలి. అలాగే శివాష్టకం పఠించడం వల్ల కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారు శివరాత్రి రోజున నీలి రంగులో ఉండే పువ్వులతో శివుని పూజించడం వల్ల మీ జీవితాల ప్రశాంతత లభిస్తుంది. శివరాత్రి రోజున మీరు పార్వతీ పతయే నమః అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఇంకా కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి. ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రోజున శివాష్టకం జపిస్తే ఇంకా మంచిది. ఇక మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. మీనరాశి వారు మహాశివరాత్రి రోజున పాలు, పెరుగు, పసుపు రంగు పువ్వులను శివునికి సమర్పించాలి. అలాగే ఈ రోజున ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం అలాగే మీ సంపదలు రెట్టింపు అవుతాయి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇవన్నీ చేస్తారో వాళ్ళకి ఆ శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.